అది మీటింగ్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. ఇది తప్ప చంద్రబాబు నాయుడు గారికి లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా నిద్దట్లో కూడా కలవరుతున్నాడేమో. నిద్దట్లో కూడా జగన్ 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 గొడ్డలి పార్టీ. నాకు తెలిసి ఈ చంద్రబాబు నాయుడు గారికి తెల్లారులు ఇదే పని అనుకుంటా. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఏదైతే గొడ్డల పార్టీ అంటాడు, జగన్ గారి మీద విమర్శలు చేస్తా ఉంటాడు. గొడ్డల పార్టీ క్రిమినల్స్ ఫ్యాక్టరీ అంట, పరామర్శల పేరుతో జగన్ విధ్వంసం సృష్టించాడంట, గంజాయి బ్యాచ్ జంజీగా చెప్పుకోవటం ఆ పార్టీకే చెల్లిందంట. అంటే మీకు డిఎస్సి అభ్యర్థులు గంజాయి బ్యాచ్ మీ దృష్టిలో, డిఎస్సి అభ్యర్థులు మీ దృష్టిలో క్రిమినల్స్, అక్కడికి వచ్చినటువంటి జంజీ యువత మీ దృష్టిలో క్రిమినల్స్, మీ దృష్టిలో గంజాయి బ్యాచ్. సాక్షాత్తు మీ ఎంపీనే డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే నువ్వు అవతల మీద మాట్లాడుతావు. కొద్దిగానే సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు మీకు? మీ ఎంపీ డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే నువ్వు అవతల గంజాయి అంటున్నావా? మీ ఎమ్మెల్యేలు గంజాయి అమ్ముతుంటే సాక్షాత్తు మీ ఎంపీ గంజాయి అమ్ముతున్నాడు అని చెప్పి కేసీనేని నాని గంజాయి అమ్ముతాడు కొలికిపూడి చెప్తే నువ్వేందా ఇంకా మాట్లాడుతావు సిగ్గు లేకుండా అవతల? ఎవరిది గొడ్డల పార్టీ? ఈ రోజు రాష్ట్రంలో తెలుగు గంజాయి పార్టీగా, తెలుగు డెకాయిట్ పార్టీగా, తెలుగు క్రిమినల్స్ పార్టీగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గులు మీరు కాదా? మీకు బాగా గర్వం ఎక్కువైపోయింది, పొగరు ఎక్కువైపోయింది బాగా. ఏదైతే చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేస్తాననేటటువంటి అహంకారంతో మీరు ప్రతిరోజు విర్రవీగి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు గొడ్డలి పార్టీ అంటున్నారు కదా, అదే గొడ్డలి పార్టీ, మీరు అంటున్న గొడ్డలి పార్టీయే రేపొద్దున మీ తెలుగుదేశం పార్టీని కోక్కట వేలుతో ఏదైతే పెకలించి వేసిద్దన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. పరశురాముడి గొడ్డలి మీకు తెలుసు కదా, పరశురాముడి గొడ్డలి ఇలానే గర్వంతో విర్రవీగే వారిని అణిచివేసింది. ఆ పరశురాముడి గొడ్డలి ఏదైతే భూమిపై ఏదైతే అధర్మాన్ని రూపు మాపింది అదే పరశురాముడి గొడ్డలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అధర్మాన్ని ఏదైతే ఈ రెడ్ బుక్ ని ఈ అరాచకత్వాన్ని ఆ రూపు మాపేది మీరన్న గొడ్డల పార్టీయే. పరశురాముడి చేతిలో గొడ్డలే రేపొద్దున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యానే మీకు రేపొద్దున గొడ్డలి రూపంలో మీ ప్రభుత్వాన్ని ఊడ్చిపెట్టిద్ది, తుడిచిపెట్టిద్ది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీ స్టేట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం మేము. మీరు మీ కుమారుడు విర్రవీగి మీ తెలుగుదేశం నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి ఏదైతే విర్రవీగిన దాని మీద ఖచ్చితంగా మీ దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎన్నికల్లో మేము గెలవంగానే మీ మొహాలు, మీ ముఖ చిత్రం చూడటం కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. మీరు కూడా ఎక్కడికి పారిపోకుండా ఏం స్టేట్మెంట్ ఇస్తారో చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. అదొకటైతే ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇంకా ఆయన నోటికి ఎంత వస్తే అలా మాట్లాడతాడని మనం అనేక సందర్భాల్లో చూసాం కదా. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మీకే చూస్తే అర్థమైద్ది. ఏంటి దానికి సంబంధించిందంటే ఒకసారి మీకు చూస్తే